ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: ఒకరు చనిపోతే దుఃఖము బ్రతికి ఉన్నవానికి, దుఃఖము పరిహరించే మార్గము బ్రతుకక ఉండటమే. దుఃఖి ఎవడో వానిని నాశనం చెయ్యి, అప్పుడింకా బాధపడేవాడు ఉండడు. అహంకారము చావవలే, అదొక్కటే మార్గము అని భగవాన్ చెప్తున్నారు. అహం జీవుని అహాన్ని అహంకరించేటట్లు చేస్తుంది. అంటే ఉన్న అహం ఉన్నట్లున్న జీవుని అహాన్ని అహంకరించేటట్లు చేస్తుంది. చిత్రకారుడు కాన్వాస్ మీద చిత్రాన్ని గీశాక మనకు చిత్రం కనపడుతుంది. కానీ చిత్రకారుడికి చిత్రాన్ని గీయక మునిపే అక్కడ చిత్రం కనపడుతుంది. శిల్పి శిలను చెక్కిన తర్వాత మనకు శిల్పం కనబడుతుంది. కానీ శిల్పికి అది శిలగా ఉన్నప్పుడు అందులో శిల్పం కనబడుతుంది. మన లోపల అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, ప్రకృతి గుణాలు అన్నీ ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. ఇవన్నీ దేనితోటి తయారు చేస్తున్నారు? దేహమేమో పంచభూతాలతోటి తయారు చేస్తున్నారు. మనసు దేనితో తయారు చేస్తున్నారు? లోపల అజ్ఞానం ఉంది కదా, అజ్ఞానం వల్ల దుఃఖం వస్తూ ఉంది. అజ్ఞానం లేని వాడికి దుఃఖం ఏముంది? లోపల అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, ప్రకృతి ఉంది. ఇవన్నీ దేనితోటి తయారు చేస్తున్నారు? ఇవన్నీ దేనితోటి తయారు చేస్తున్నారంటే సత్వగుణంతో, రజోగుణంతో, తమోగుణంతో అజ్ఞానం తయారవుతోంది, అవిద్య తయారవుతోంది, ప్రకృతి తయారవుతోంది, బంధం తయారవుతోంది. ఈ బంధం వలన మన ఇంట్లో వాళ్ళల్లో ఎవరైనా చనిపోతే దుఃఖం వస్తుంది. ఎవరికి ఈ దుఃఖం? అహంకారానికి. ఈ దుఃఖపడేవాడు ఎవడో వెతికి పట్టుకోవాలి. వాడు మన చేతిలో చిక్కుతాడా అంటే చిక్కడు. ఎందుకు చిక్కడంటే వాడు అసలు లేనే లేడు. లేనివాడు చిక్కడం ఏమిటి అంటే వాడు ఉన్నట్లు కనబడతాడే తప్ప కానీ అసలు వాడు లేడు. దేహం పంచభూతాలతో విడిపోతే వాడు పంచభూతాలతో పంచాక్షరి అయిపోతున్నాడు. ఈ అజ్ఞానం నశించాలంటే, ఈ అవిద్య నశించాలంటే, ఈ ప్రకృతి గుణాలు నశించాలంటే వాడు రజోగుణం నుంచి, తమోగుణం నుంచి, సత్వగుణం నుంచి విడుదల పొందాలి. విడుదల పొందితేనే మాయ నశిస్తుంది. కృష్ణుడు గీతలో చెప్పినాడు, నా మాయను జయించడం నీవు అనుకున్నంత తేలిక కాదు, చాలా కష్టము. ఎవడో కోట్లాది మందిలో ఎవడో ఒకడు మాత్రమే జయిస్తాడు. ఈ మాయ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అని బయట చూస్తున్నాడు. ఈ మాయ బయట లేదు, లోపల ఉంది. ఎలాగా ఉంది? అజ్ఞాన రూపంలో ఉంది, మనస్సు రూపంలో ఉంది, దేహాభిమాన రూపంలో ఉంది, కర్తృత్వ అభిమాన రూపంలో ఉంది. మన లోపల గుణాలున్నాయి. ఆ గుణాలలో నుంచి విడుదల పొందకుండా స్వరూప జ్ఞానము పొందలేము. మనము కాని శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల దుఃఖం వస్తుంది. మనము కాని మనసుతోటి తాదాత్మ్యం చెందుతున్నాము, అసత్యంతో తాదాత్మ్యం పొందుతున్నాము, అందుకే దుఃఖము. కర్తృత్వం లేనివాడు, అహంకారం లేనివాడు పనిచేసిన వాడు చేయని వాటితోనే సమానము. దుఃఖ కారణం కర్తృత్వ రూపంలోనే నీ లోపలనే ఉంది. కర్తృత్వం నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. మనం బంధంలో లేము, మోక్షంలోనే ఉన్నాము. కానీ బంధంలోనే ఉన్నాము అని అనుకోవటం అలవాటైపోయింది. ఆ అలవాటు పోగొట్టుకుంటే నువ్వు మోక్షంలోనే ఉన్నానన్న సంగతి నీకు ఎరుకలోకి వస్తుంది. బంధంలో నువ్వు ఉన్నావని అనుకుంటున్నావు కాబట్టి అక్కడ నీకు లోకం నిజంగా ఉంది, నీ చావు కూడా నిజంగా ఉంది, నీ కష్టం నిజంగా ఉంది, నీ సంతోషం కూడా నిజం అనిపిస్తుంది, నీ దారిద్ర్యం నిజంగా ఉంది, నీ సంపద కూడా నిజంగా ఉంది. ఇవన్నీ నిజంగా కనిపించటానికి కారణం ఏమిటంటే నీవు బంధంలో ఉన్నానని అనుకోవటం వల్ల.
బంధంలో లేవు, ముక్తిలోనే ఉన్నావు. మనిషి చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేవాడు ఒకడున్నాడు. వాడిని జీవుడు అంటారు. అసలు ఈ జీవుడు అబద్ధము. ఈ జీవుడు ఎంత అబద్ధమో ఆ లోకాలు కూడా అంతే అబద్ధము. ఇవన్నీ కూడా కల్పితాలు. నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఒక సత్యం ఉంది. ఎక్సెప్ట్ ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. జీవన్ముక్తుడు ఏమి చేస్తాడంటే నిజంలోనికి మేల్కొల్పటానికి చూస్తాడు. అజ్ఞానంలో నుంచి నిన్ను మహామాయలో నుండి మేల్కొల్పటమే జీవన్ముక్తుడు చేసే పని. ఈ జన్మలు పునర్జన్మలు వ్యవహారిక సత్యాలు. పరమ సత్యానికి అక్కడ జన్మే లేదు. ఉన్నదానికి లేకపోవటం తెలియదు, లేనిదానికి ఉన్నదంటూ లేదు. మనిషి కోరుకునేది ఏది? ఎప్పుడూ దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి, అంతే కదా. మనిషి కోరుకునేది దుఃఖ స్పర్శ ఉండకూడదు. ఎప్పుడూ సుఖంగా ఉండాలని అనుకుంటాడు, ఎప్పుడూ శాంతిగా ఉండాలని కోరుకుంటాడు. శాశ్వత సుఖాన్ని పొందితే అప్పుడు ఇక బాధపడేవాడు అక్కడ ఉండడు. మన హృదయంలో ఉన్న సుఖాన్ని మనం పొందితే దుఃఖాల మీదకి మనస్సు వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళదు. ఓం శ్రీ గురుభ్యో నమః. తప్పకుండా ఒకరు చనిపోతే దుఃఖము బ్రతికి ఉన్నవానికి. దుఃఖము పరిహరించి పరిగెత్తద్దు. గురుగారు. అసలు చనిపోవటం అంటే ఏంటి? చనిపోవటం అంటే గురుగారు అంటే ప్రాణం లేకుండా పోవడమే కదా. అది ఎవరు గుర్తిస్తారు? డాక్టరే గుర్తిస్తారు గురువుగారు. ఓకే, ప్రాణం లేదని డాక్టర్ గుర్తిస్తారు. చనిపోయేది ఏమిటి? ప్రాణమా, దేహమా, ఆత్మ, అహంకారమా? ఏది చనిపోతుంది? దేహం చనిపోతుంది. మరి దేహం చనిపోతే నువ్వు చనిపోతాం కదా. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, మరి అట్లాగూ చనిపోయేది ఏది? చనిపోయేది దేహం గురువు గారు. దేహం చనిపోతున్నట్టు చెప్పిందా? చెప్పలేదు. మరి ఎవరు చనిపోతున్నారు? ఏది చనిపోతుంది? అంటే అంటే నాకు దేహం చనిపోదు, కానీ అక్కడ దేహాత్మ బుద్ధి గల ఈ మాయనేని అనుకుంటుంది నేను చనిపోతున్నానని. ఎందుకని? ఎందుకంటే అది తానని అనుకుంటుంది, ఈ దేహం నాదే అని అనుకుంటుంది, కాబట్టి అది నేను చనిపోతున్నానని అనుకుంటుంది. మరి ప్రతిరోజు నిద్రలో చనిపోతూనే ఉన్నాం, చనిపోతు అవును గురుగారు, కానీ అది అక్కడ తెలియట్లేదు. మరి ఇక్కడ మాత్రం తెలుస్తుంది జాగ్రత్త అవస్థలో. అంటే వీడికి తెలియదు, కానీ బంధుమిత్ర అంటే అవతల మనిషి ఎవరైతే చనిపోతున్నాడో వాడిని చూసి అనుకుంటున్నాడు. నిజమేనమ్మా, ఎవరికి తెలుసున్నారు? తాను దేహం వదిలిన తర్వాత ఎవరేమనుకుంటే జీవుడికి తెలుస్తుందా? తెలియదు గురుగారు. పోనీ దేహం లేకుండా జీవుడు ఉన్నాడా లేడా? ఏమా గురుగారు, దేహం లేకుండా జీవుడు ఉన్నాడా లేడా? దేహం లేకుండా జీవుడు ఉండడు గురుగారు. అంటే నిద్రలో ఉండడు కదా, నిద్రలో మటుకు ఉండడు, కానీ వీడికి చెప్పు. నిద్రలో ఉండడు, దేహం లేకుండా తల్లి నిద్రలో ఉన్నాడు, దేహస్ఫురణ ఉన్నాడుగా. అదే వృత్తిరాహితమే ఉన్నాడు అక్కడ, దేహస్ఫురణ లేకుండా ఉన్నాడు. కాబట్టి లేకపోతే జీవుడికి ఏంటి ఇబ్బంది? గురుగారు, నీవు కావాలని ప్రతిరోజు దేహాన్ని వెళ్తున్నావా లేదా? వెళ్తున్నాను. దేహం పట్టుకు వెళ్తున్నావా లేదే? లేదు లేదు. నిద్ర తాత్కాలిక, మరణం శాశ్వత నిద్ర. ఎట్నుంచి ఏడు చూసినా జీవుడు మరణించడు అంటే
జీవుడికి మరణం లేదు, పుట్టుక లేదు. లేదమ్మా. ఉమ్, ఎందుకని? కాన్స్టెంట్ గా దేహాలు మారుస్తున్నాడు, ఉమ్, తాను మరణించడు. దేహ మరణము నీ మరణము కాదు. అను కాదు. ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. ఫస్ట్ కానీ వాడికి దేహం కావాల్సిందే. అంటే వాడు ఉండాలంటేనక, ఉండాలి. అంటే ఎందుకు ఉండాలి? శరీరాన్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు కదా గురుగారు వాడు, జీవుడు, అదే అహంకారము. శరీరం లేకపోతే కంఫర్ట్ గా ఉన్నాడు కానీ ఇతరులు. ఉమ్, అక్కడ ఉన్నాడు గురుగారు. మరి శరీరంతో కష్ట సుఖాలు అనుభవిస్తున్నాడు ఇక్కడ. దానికంటే నిద్ర లేదు. ఉమ్, ఆ గురుగారు. ఉమ్. నిద్రపడద్దు, చదువు మెల్లిగా. ఒకరు చనిపోతే దుఃఖము బ్రతికి ఉన్నవానికి, దుఃఖము పరిహరించే మార్గము బ్రతకక ఉండటమే. దుఃఖి ఎవడో వానిని నాశనం చెయ్యి, అప్పుడు ఇంకా బాధపడేవాడు ఉండడు. అహంకారం చావవలే, అదొక్కటే మార్గము. ఇప్పుడు చెప్పమ్మా, ఇంత క్లియర్ గా చెప్పారుగా. అవును గురుగారు. ఎట్లా చెప్తాం? పైగా అంటే మార్గం ఆ గురుగారు. మార్గం అంటున్నావు పైగా. ఉమ్, అంటే అక్కడ అహంకారం నష్టపరచడమే, అక్కడ బ్రతకక ఉండటమే అంటే కనుక అహంకారం లేకుండా ఉండడమే అని చెప్తున్నారు గురుగారు. మరి నిజమే. ఇప్పుడు మాత్రం అహంకారం ఉందే. కమా, ఇప్పుడు లేదు గురుగారు. మరి లేనప్పుడు నష్టపరచడం ఏంటి? ఉమ్, లేనిది నష్టపరచగలవా? ఉన్నదాన్ని తీసుకురాగలవా? రెండో లేదుగా. రెండు లేదు. ఉమ్. కాబట్టి నష్టపరచడం అంటే ఎలా తీసుకోవాలి? అంటే కాని దానితో, ఇప్పుడు ఇంద్రియాలతో, కాని దానితో ఇంద్రియాలతో, అహంకారంతో వాడు ముడిపెట్టుకున్నాడు కాబట్టి, అది నిజమని, ఆ సత్యమని అనుకుంటున్నాడు కాబట్టి, అది మొదట ఆ వ్యక్తిత్వాన్ని, అహంకారాన్ని, ఈ దేహాత్మ బుద్ధిని నష్టపరచుకోవడం గురుగారు. ఎట్లా నష్టపరచుకుంటాం? ఏ విధంగా? అంటే ఒక విచారణతోనే. విచారం చేయగానే పోతుంది ఇది. లేదు గురుగారు, పోదు. ఏమా? విచారణ చేయడం పోదు గురుగారు, ఒక్క హంస్ఫురణ ద్వారా పోతుంది అంతే. దేని ద్వారా? అహంస్ఫురణ ద్వారా పోతుంది గురుగారు. హాస్పిటల్ ఎప్పుడు ఉందిగా. ఉంది గురుగారు. మరి ఉన్నది కొత్తగా రాదు. ఏనాయనా రవి, ఎక్కువ ఆలోచించదు దీని గురించి. చెప్పు. మన కళ్ళ ఎదుటే ఎందరో పుడుతున్నారు. మేము అసలు దుఃఖించటం లేదు. ఎందుకని? మనకి సంబంధం లేదు. అది ముచ్చువు నా దాకా రావట్లేదని. ముచ్చువు నా దాకా రావట్లేదని. మృత్యువు రావటం కాదు, అందరూ జీవన్ముక్తులే. దేవుళ్ళు మరణిస్తున్నావు, మళ్ళీ పుట్టుతున్నావు, దేహాలు మార్చుకుంటున్నావు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? దేహాత్మ బుద్ధి కలగటమే అహంకార భూమికి, అది లేకపోవటమే దాని మృత్యువు. వెరీ సింపుల్. తిరిగి రాకూడదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక్క అనుగ్రహం, ఆత్మ ప్రకాశంతోనే ఇది అదృశ్యమైపోతుంది. దానంతటిది అది నశించదత్మ. ఇప్పుడు ఏమంటున్నారు? చనిపోయిన వాడికి ఏ ఇబ్బంది లేదు, బంధువులు బంధం చేత వాళ్ళు దుఃఖిస్తారు. తర్వాత సెంటెన్స్ ఏంటి చూడు, అది లేకుండా చూడమన్నారు. ఏంటి చూడు, ఒకరు చనిపోతే దుఃఖము బ్రతికున్న వానికి, దుఃఖము పరిహరించే మార్గము బ్రతకక ఉండటమే. అంటే అర్థం ఏంటి? బ్రతకక ఉండటమే అంటే అక్కడ అహంకారం లేకుండా ఉండటమే కాదమ్మా. గురుగారు.
రవి ఆ గురు బ్రతకక ఉంటే అంటే దుఃఖాన్ని నివారించాలి అంటే బ్రతకకుండా ఉండటం అంటే బ్రతకకుండా ఉండటమే అంటున్నారు ఇక్కడ. బ్రతకకుండా ఉండటం అంటే అర్థం ఏంటి? ఎలా తీసుకోవాలి? ఆ, అంటే బ్రతకకుండా ఉండటము అంటే దేహాత్మ బుద్ధి లేకుండా ఉండడం మా గురుగారు. మరి దేహాత్మ బుద్ధి లేకుండా ఆత్మ తల ఎత్తకపోతే ఉమ్, దేవుడే లేకపోతే నీకెందుకు? ఉమ్, నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? దేవధర్మాలు ఈ ధర్మాలు అనుకుంటున్నావు, ఉమ్, నీ పుట్టు అనుకుంటున్నావు, దేవం పోతే నేను పోతాను అనుకుంటున్నావు. ఈ చెప్పినట్టు. ఆ గురుగారు అవును. అందుకని దేవం వదిలిపెట్టిపోయే వాడికి దుఃఖం లేదమ్మా. ఉమ్, వాడు ఆత్మ ఉన్నాడు, ఉమ్, కల్పించుకున్నాడే. నా తండ్రి నా సహోదరులు ఉమ్, నా మిత్రులు వాళ్ళు అజ్ఞానంతో బంధం చేత దుఃఖిస్తారు. ఉమ్, గెటింగ్ ది పాయింట్. అవును గురుగారు అవును. ఉమ్. కాబట్టి బ్రతుకక ఉండటం అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్తున్నాను దేహ- రవి. దేహాత్మ బుద్ధి లేకుండా ఉండడం. వ్యక్తి అది దేహాత్మ బుద్ధి జనించకుండా తానుగా ఉండటం గురువు గారు. ఉన్నావు ఆల్రెడీ నువ్వు. అవును. ఇప్పుడు కూడా నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవే, అవును. సందేహం లేదు. దేహాత్మ బుద్ధి కలిగించే నేను ఆత్మబుద్ధితో ఉండలేదది, రకాలుగా ఉండలేదని ఆయన అర్థమవుతుందా? మరి అలా త్యజించాలి, బతకకుండా ఉండదు. బతకంటున్నాడు, అట్లా బతకద్దు. రమణ మహర్షి 19 బతకలే దేహం పెట్టుకుని. అంటే వ్యక్తి భావం లేకుండా బతికాడు. ఎట్లాగూ అనుగ్రహం చేత అది అంటే ఆత్మ అనుగ్రహం చేతనే అది పూర్తిగా తోనే దేహము నాది అనేది ముడి తెగిపోతుంది. అప్పుడు దేహం ఉన్నా లేకున్నా నీకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా నీవు దేహము కాదు, నీవు దేహివి. దేహము కలిగినంత మాత్రాన నువ్వు దేహం ఎట్లా అవుతావు? ఆలోచించు. నా సంసారం అంటావు, నా సంసారం అన్నంత మాత్రాన నువ్వు సంసారం అవుతావా? ఏనాయన ఈ కారు నాది, ఇల్లు నాది అంటావు, అంత మాత్రాన నీవు అది అవుతావా? అవును, అవన్నీ నా విడిగా ఉన్నవేగా. కాబట్టి మనం ఏ విధంగా వెళ్ళాలి ముందుకి? బ్రతకకుండా అంటున్నారు. బ్రతకకుండా అంటే ఏమిటి? అంటే దేహం ఉండి దేహం ఉండాలి, కానీ దేహాత్మ బుద్ధి నశించాలి. దేహం చావటం కాదు ఇక్కడ. దేహం ఉండాలి, దేహాత్మ బుద్ధి నశించడం, అదే నిజమైన బతుకు. ఇప్పుడు దేహం ఉన్నా లేకపోయినా నీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏమన్నా ఉందో చెప్పు. లేదు గురువు, లేదు, దేహం వల్ల ఏ ఇబ్బంది లేదు. సో నిద్రలో దేహం లేకపోయినంత మాత్రాన నీకేమన్నా నష్టపడుతున్నావా? లేదు. కాబట్టి ఏ విధంగా మనం తీసుకోవాలి ఈ మహర్షి మెసేజ్? అంటే ఆడ దుఃఖం వచ్చినప్పుడు ఎరక లేకుండా దేహాత్మ బుద్ధితో చూస్తున్నాడు కాబట్టి అక్కడ దుఃఖం వస్తుంది గురుగారు. అమ్మ దేహాత్మ బుద్ధితో చూడు, ఎన్నో సమయాలను చూస్తావు, నీ దుఃఖం ఎందుకు? అదే నాది కాబట్టి, నాది కాదు కాబట్టి, నాది అనే ఒక భావన వచ్చినప్పుడు ఇది కరెక్ట్. నాది అనే భావన తల ఎత్తితేనే నీకు దుఃఖం. ప్రపంచంలో అనుక్షణం ఎందరో గుర్తుండిపోతున్నారు. అవును, ఎన్నో సునామీలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు. నీకేమి చీమ గుర్తింపు కూడా లేదుగా. అవును గురువు, అవును. నాది అనే భావన లేదు కాబట్టి అక్కడ ఎటువంటి దుఃఖం లేదు. అంటే అహంకారం ఉంది,
నాదన్న భావన లేదు. భావన లేదు. అవును. అవును గురుగారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అవును గురుగారు, అర్థమైంది. రవి? గురువు గారు, అంటే ఇక్కడ దుఃఖం ఎందుకు వస్తుందంటే దేహం వల్ల దుఃఖం రావట్లేదు. నేను నేను దేహం అన్న ఎవరైతే ఆ భావన ఉందో ఆ దేహాత్మ బుద్ధి వల్ల వీడికి దుఃఖం ఏర్పడుతుంది. కాబట్టి ఈ దుఃఖాన్ని పూర్తిగా సమూలించాలంటే, పరిహరించాలంటే వాడు బతకకూడదు. ఎవడైతే దుఃఖిస్తున్నాడో, అంటే దేహం వల్ల వాడికి ప్రాబ్లం లేదు కాబట్టి ఎవడైతే దుఃఖిస్తున్నాడో వాడు బతకకుండా ఉండాలి, అంటే వాడు చావాలి. చావటానికి ఇప్పుడు ఉన్నాడా వాడు? ఇప్పుడు కూడా లేడు గురువు గారు. లేని వాడికి చావేంటి? చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అది. ఒక్క స్వరూప జ్ఞానముతో మాత్రమే ఈ స్టేట్మెంట్ అర్థమవుతుంది. నువ్వు ఎంత సాగదీసినా అర్థం చేసుకున్న మనస్సుకి అందదు. ఒకటి మాత్రం తెలుస్తుంది, నా వాళ్ళు పరాయి వాళ్ళు. నా వాళ్ళు నాకు దగ్గర కాబట్టి, వాళ్ళు నాకు సన్నిహితులు, తర్వాత బంధువులు, మిత్రులు కాబట్టి నువ్వు కాసేపు దుఃఖిస్తావు. ఎందుకని? గత స్మృతులను తీసుకొస్తావు. అక్కడ నువ్వు ఏర్పరచుకున్న బంధం చేత దుఃఖం వచ్చింది. కానీ బంధం అనుకో, చూడు వాళ్ళు లేడు. కాబట్టి తల్లిదండ్రులైనా, భార్యా బిడ్డలైనా, సంసారమైన ఎవరికి ఏ సంబంధము లేదు నాయన. నీవు కల్పించుకుంటేనే బంధము, కల్పించుకోకపోతే బంధరహితం. కల్పించుకుంటాం అంటే దాని గురించి చింతన లేకుండా ఉండటం గురువు గారు. ఆలోచన ఉంటుంది. ఎవరంటే తల్లిదండ్రులు అంటావు, ఎవరంటే భార్యా బిడ్డలు అంటావు, ఐడెంటిఫై చేస్తావు. కానీ బంధరహితమైన ఐడెంటిఫికేషన్ కావాలి. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? బంధరహితమైన ఏంటి అంటే అది ఒక స్వరూప జ్ఞానంలోనే, ఆ ఆత్మస్థితిలోనే బంధరహితం ఉంటుంది. లేని స్థితి ఆత్మస్థితిలో సృష్టి ఉండదు. గురువు. ద్వైతంలో మాయలో మాట్లాడుకుంటున్నాం. అవును. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను, ఆత్మగానే ఉన్నావు. కానీ ఈ దేహాత్మ బుద్ధి బయటికి దూకినప్పుడు బంధాలని, రాగద్వేషాలని సృష్టిస్తుంది. ఎవరైనా నీకు ఇష్టం లేనివాడు పోయినాడు అనుకో, వాడికి అలవాటు వాడు పోయినాడు అనుభవించి అట్లా యాడ్ చేస్తావు. అవును. ఇవన్నీ కూడా నీ మానసికమైనటువంటి అప్రోచే తప్ప నిజానికి ఇతరులు లేరు. ఫస్ట్ పాయింట్. కనిపించే ఇతరులతోటి ఈ మాయా నేను బంధాలు ఏర్పరచుకుంటుంది. బంధాలు తీవ్రమైన కొద్దీ ఈ బాధ పెరుగుతుంది. నీళ్లలో తామరాకుంటూ నీటిని అంటకుండా ఉంటే నీకే బంధము లేదు. నీరు అంటున్నప్పుడు మురికి నీరైతే, స్వచ్ఛమైన నీరైతేనే, వర్షము నీరైతేనే అంటది కదా. బంధువులైతేనే, భార్యాబిడ్డలైతేనే, తల్లిదండ్రులైతేనే నీకేది అంటది కదా. తామరాకులాగా ఉండు ఈ సంసారంలో అని అర్థం. ఇప్పుడు కూడా నిన్నేది అంటుంది నాయన. కానీ పూర్వ అనుభవంతో బంధాలు తెంచుకుని వచ్చి కట్టలు తెగి కన్నీళ్లు తెప్పిస్తుంది నీ బంధము చేత. తీరా విచారిస్తే అటువంటిది ఏది లేదని నువ్వే గుర్తిస్తావు. ఎవరికి ఏమీ కాదు. నీవు కల్పించుకుంటేనే బంధుత్వాలు ఏర్పడతాయి.
ఇవన్నీ భావాలకే పరిమితమై ఉంటుంది నాయన. ఒకసారి పూర్తిగా చదువమ్మా. ఒకరు చనిపోతే దుఃఖము బ్రతికి ఉన్నవానికి, దుఃఖము పరిహరించే మార్గము బ్రతుకక ఉండటమే. దుఃఖి ఎవడో వానిని నాశనం చెయ్యి, అప్పుడు ఇంకా బాధపడేవాడు ఉండడు. అహంకారము చావవలే, అదొక్కటే మార్గము. వ్యక్తిత్వము తల ఎత్తకపోతే, పరిమితత్వము తల ఎత్తకపోతే, నేను నాది అన్న భావన ఉద్భవించకపోతే నీకు బంధం లేదు, దుఃఖము లేదు. గురువు గారు, అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇందాక రవి చెప్పినట్టు ఒక్క స్వరూప జ్ఞానంతోనే. స్వరూప జ్ఞానం కొత్తగా వస్తుందా? రాదు. ఆల్రెడీ నువ్వు అదే ఇప్పుడు కూడా. గురువు గారు, ఇంకేమైనా ఉందా నాయన రవి? అంటే ఇక్కడ వాడు అంటే దేహాత్మ బుద్ధి ఒక ఈ మాయలో మాట్లాడుకున్న ద్వైతంలో వాడే దుఃఖపడేది, బంధం ఏర్పరచుకొని దుఃఖపడేది వాడే. మళ్ళీ దేహము ప్రారబ్ధం, దేహం రాలిపోయిన తర్వాత మళ్ళీ వాడుగా ఉండేది మళ్ళీ వాడే. నాకు అంటే ఆ పరిమితమైన జ్ఞానమే మళ్ళీ వాడే, ఆ అహంకారమే మళ్ళీ వాడే దుఃఖిస్తున్నాడు, వాడే ఆనందపడుతున్నాడు. మళ్ళీ దేహం రాలిపోయిన తర్వాత మళ్ళీ వాడుగా ఉంటున్నాడు, మళ్ళీ ఎటువంటి దుఃఖం లేకుండా. మరి ఎందుకని అంటే అన్ని అంటే వాడే అన్ని చేస్తున్నాడు గురువు. అంటే ఇక్కడ దుఃఖించేది వాడే, సుఖపడేది వాడే, ఆనందపడేది వాడే. అంటే ఒక ఆలోచన వస్తే దుఃఖపడుతున్నాడు, ఆలోచన రాకపోతే అంటే దేహం రాలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వస్త్రం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మళ్ళీ వాడుగా సపరేట్ గా ఉంటున్నాడు. ఇప్పుడు కూడా సపరేట్ గానే ఉన్నాడని చెప్తున్నా. అహంకారము కూడా కలవదు, దేహము సంసారంతో కలవదు నాయన. ఆత్మస్యమే లేదు. దేహంతో కలిస్తే మళ్ళీ వాడు కూడా చితిలో కాలిపోవాల్సిందే. వాడంటే ఎవరు? అదే పరిమితమైన జ్ఞానం, అహంకారం. అహంకారం ఉంటే ఓకే, లేని వాడు ఎలా నష్టపడతాడు? అహంకారం, ఆత్మ వర్చువల్ గా రెండు ఒకటే. సిమిలారిటీస్ ఉన్నాయి రెండింటి. వీడు నాది అంటాడు, ఆత్మ నేనుగా ఉన్నానంట. నాది అన్నంత మాత్రాన కలుస్తున్నాడా? కలవడు. ఆత్మ దేనితోనూ కలవదు, జీవుడు కలవడు. ఆత్మ ఆలోచన కాదు, వీడికి ఆలోచన వచ్చినప్పుడు కలిసినట్టుగానే ఆత్మబుద్ధి ఉంటుంది. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహమని, ఆ తరువాత బంధువులందరూ వస్తారు దాంట్లోకి. ఏం చెప్పినట్టు దేహం ఎప్పుడు నేను రవి అని చెప్పదు. చెప్పిందే నీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటంటే ఇదే చూపిస్తున్నావు నువ్వు. ఐడి ప్రూఫ్. నిజానికి ఆత్మకి చావు లేదు, పరిమితమైన జ్ఞానానికి చావు లేదు, అహంకారానికి కూడా చావు లేదు. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చావు లేదు. దేహాలు మారుస్తున్నది అంటే వాడికి సావు లేదని అడిగా. అవునవును. చాలా తేలిగ్గా స్థూలం నుంచి సూక్ష్మం, సూక్ష్మం నుంచి కారణ దేహానికి ఎంత మారుతున్నా అహంకారం మిగిలి ఉన్నది.
ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? అవును. ఇక్కడ గ్రహించవలసింది అహంకారం లేకపోతే ఉన్నది ఆత్మే. ఆత్మే ఈ విధంగా కనపడినంత వరకు తాడే పావులాగా కనపడి. మీకు ఆలోచన వచ్చింది కరెక్టే. ఈ ఆలోచనకి మూలమేమిటి? ఆత్మే. ఆత్మ ఆలోచన కాదు. మళ్ళీ దేహాత్మ బుద్ధి జన్మించిన తరువాతనే నీకు ఆలోచనలు వచ్చింది. చెప్పాడు అవును గురుగారు. దేహం లేకపోతే ఆలోచన లేదు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. అంటే అదే దేహంతో వాడు లింక్ పెట్టుకోవట్లేదు కాబట్టి. ఆయన దేహం లేకపోతే అంటే దేహం ఉన్న దేహాత్మ బుద్ధి లేకపోతే. ఇప్పుడు నీకు దేహం అంటే ఉంది. గురుగారు, చెప్పమ్మా. దేహం నేను ఆలోచన లేకపోతే అది అక్కడ ఆత్మగానే ఉంటుంది కదా గురుగారు. ఆత్మ సంగతి పక్కకు పెట్టు. ఎవరికి తెలుసు? వ్యక్తిత్వంతో ఆత్మ అంటే అహంకారం ఉండదు అక్కడ. దేహం అని నేను అనే ఆలోచన లేకపోతే, నేను నాది అనేది ఆలోచన లేకపోతే అక్కడ అహంకారం ఉండదు. అబ్బాయి ఇది లేకపోతే అది ఆత్మగానే ఉంటుంది. ఆహా. పక్షి ఎగరకపోతే గూట్లోనే ఉంటుంది. అవునులేండి. సముద్రంలో అలలు రాకపోతే సముద్రంగానే ఉంటుంది. చెప్పినట్టు అవునండి. ఇక్కడ కూడా ఈ వ్యక్తిత్వం అనే మాయానేనికి ఆలోచన వచ్చినా రాకపోయినా మూలం వదిలి ఉండదు. మూలంలోనే ఉంటుంది. గురువు గారు, సమస్య ఎక్కడ వస్తుంది? దేహమే నీవనుకుంటూ మూలం తెలియక ఉన్నప్పుడు నువ్వు దుఃఖానికి లోనవుతావు. నా సంసారం నా సంసారం, నేను అనుకున్నది జరగలేదు అని నీ బంధమే నీకు దుఃఖానికి కారణమైపోతుంది. అంటే నీ ఆలోచనే నీకు దుఃఖం. వేరే దుఃఖం నేను నాది అనే ఆలోచనే అక్కడ బంధం అవుతోంది. అంతేగా అది దుఃఖం. అంటే అల్టిమేట్ గా నీ ఆలోచన దుఃఖపూరితం. అవునండి. ఆలోచన రహితమే ఆనందమయం. అవునండి, కరెక్టే. అవునండి. సో ఇది లేకుండా ఎలా చేయాలి? ఆలోచన లేకపోతే చాలు. అంతేలేండి. బంధాలంటూ విడిగా ఎక్కడా లేవు. అవును గురువు గారు, అది కరెక్టే. ఆలోచిస్తే బంధము, ఆలోచన రహితమే స్థితి. కరెక్టే గురువు గారు. శ్రీనివాసరావు గారు, ఇంకేమైనా ఉన్నాయా? టైం అయిపోతుంది. ఇది ఎప్పుడు అదృశ్యం అవుతుందో తెలియదు. చెప్పండి. అంటే భగవాను చచ్చి బతికారు, జ్ఞాని. మిగతా వాళ్ళంతా బతికి చస్తున్నారు. బతికిన వాడు చావాల్సిందేగా, చావు పుట్టుకలు రెండు ఉండాల్సిందేగా. అలాగే వారికి ఉన్నాయి. ఏమండి, ఇక్కడ సాగు బతుకులు అనేవి లేవు అసలు. జ్ఞానికి లేవు, అజ్ఞానికి లేవు. అంటే శరీరం అనేది దాని ముందుగా అది పట్టుకునేక ఉపాధి, ఐడెంటిఫికేషన్. ఆయన కూడా అంటున్నాడు కదా, ఈయన శ్రీనివాసరావు, ఈయన రవికుమారు, ఈయన దక్షిణామూర్తి గారు అని చెప్పే ఉపాధిని బట్టేగా. మనిషి కూడా అంటున్నాడు కదా, దేహం కూడా ఆత్మేనని. అదే ఆ దేహాత్మ బుద్ధి ఉంటుంది కాబట్టే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు కదా. శరీరం ఉంటేనే ధర్మ సాధన చేయడానికి వీలవుతుంది. దాని ద్వారా ఇది అసత్యము, ఇది సత్యము, ఇది శాశ్వతము, ఇది అశాశ్వతం అనేది విచారించుకొని అందులోంచి బయటపడతాడు. శిశువుగా జన్మించాలి, జ్ఞానం పొందాలి అని చెప్పి అంటూ ఉంటాం కదా. చెప్పండి. అదే అందుచేత ఇలా మొట్టమొదటి ఉంటాడు, ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఇది లేదు అన్న సంగతి అర్థమవుతుంది. దానికోసం ఈ శరీరం జన్మెత్తటం.
మరి జాగ్రత్తలోనే తెలుసుకోగలం కానీ స్వప్నంలోనూ నిద్రలోనూ తెలుసుకోలేం కదా. జన్మ ఎత్తిన వారు సత్యస్థితిని మన విచారం కావాలంటే స్వప్నంలో చేయలేము, జాగ్రత్తలో చేయగలం. అందుకోసం అని చెప్పని ఈ శరీరం ఉంది, దీన్ని ఇలా ఉపయోగించుకుంటాం. అది తెలిసిన తర్వాత భగవాన్ లాగానే ఆ ప్రకాశం అయిన తర్వాత ఇది ఎంతవరకు అంతవరకు ఉపయోగించుకుంటారు, ప్రారంభం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటే అది విడిపోతుంది గప్చిప్గా. ఇంతకీ విషయం ఏమిటంటే దేహం ఉన్నా లేకపోయినా ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. అవునండి, బొమ్మలున్నా లేకపోయినా తెర అలాగే ఉంటుంది. దేహం ఉన్నంత మాత్రాన దేహ ధర్మాలు ఈ ధర్మాలు కావటం లేదు. కావు. నీ ధర్మం ఆత్మధర్మం మోస్ట్ ఇంపార్టెంట్. అవును అవును. ఎవర్ లాస్టింగ్, ఎవర్ ప్రెజెంట్, ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్. తెలిసినట్టు ఒకటే ఒకటి కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో అర్జునుడితో ఇదే విషయం చెబుతాడు. జీవాత్మ శాశ్వతము. నీవు మూలము తెలియక చూచినప్పుడు అటువంటిది ఏదీ లేదన్నాడు. మూలము తెలిసినప్పుడు దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, సృష్టి అంతా ఆత్మే అన్నాడు. కాబట్టి అసలు విషయం ఏమిటి అంటే జనన మరణాలు లేవు. ఫస్ట్ పాయింట్. బంధ మోక్షాలు లేవు. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు లేవు. అసలు అహంకారమే తల ఎత్తు. దేహాత్మ బుద్ధి అన్నారు, బాగానే ఉంది. నిజంగా దేహంతో ఇది కలిసిందే? కలిస్తే విడగొట్టడం చాలా కష్టం. కలవలేదు, కలవదు కూడా. ఆత్మేమో అన్యత్వాన్ని అంగీకరించదు. ఈ మాయాజీవుడేమో ఆత్మని విడిచలేడు, దేనితోనూ కూడా కలవడు. ప్రయత్నం చేయండి. ఏనాయనా రవి? నాది నాది అంటారు కానీ నేను అండవు. కారే నేను, సంసారమే నేనంటావా? దేవని అండు నాది అంటాడు. ఇది శంకరుడు ఇప్పుడే చెప్పిన మాట. డివిజన్ తెలిసిపోతాం. నాది అంటున్నావు అంటే దానికి విడిగా ఉన్నావు. ఆ విడిగా ఉన్నదే ఆత్మస్థితి చెప్ప. నువ్వెంత కలవాలనుకున్నా కలవవు, కలవలేవు కూడా. అందుకని నిద్రపోయేటప్పుడు నీకు ఏ విధంగా అయితే ఏ ఇబ్బంది లేదో ఒకటి పారేసి మృత సమయంలో కూడా అలాగే ఉంటుంది. అవును, కలిస్తే చచ్చిన శవం చేసి మాట్లాడాలి కదా. కలిస్తే చచ్చిన శవం లేచి మళ్ళీ మాట్లాడాలి కదా, నేను బతుకున్నానని. నీవు దేవు కాకపోతే ఎంత తేలిక పారేసిపోతున్నావు. ఉండు నా దేహం అయింది అడికి వస్తావు రావు. ఎందరూ ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా నీవు ఆత్మగా వెళ్ళిపోతున్నావుగా నిద్రావస్థకి. కాబట్టి బ్రతుకుట అంటే నాది నేను అనేవాడు లేకుండా ఉండు అని అర్థం. నీవుగా ఉండుటే నిజమైనటువంటి నీ సహజత్వం. ఉన్నావు ఆల్రెడీ. ఏది కొత్తగా రాదు నాయన. పైగా ఇది పోతే అది వస్తుంది అనుకుంటాయేమో. ఇది ఉన్నా లేకపోయినా మేక్స్ నో డిఫరెన్స్. ఆత్మ నాకు ప్రకాశం కావటం లేదు అన్న భావన వద్దు. ఎప్పుడవుతుందన్న భావన వద్దు. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు కూడా నీవు అదేను. ఆ మూలం వదిలి నీవు లేవు అని చెప్పు.
ఏమ్మా పద్మజ అర్థమవుతుందా? గురువు గారు అర్థమవుతుంది గురువు గారు. దుఃఖం లేనట్టేగా. లేదు గురువు గారు. బంధాలు లేనట్టేగా. గురువు గారు. లేనట్టేగా. కాబట్టి మనిషిని బంధించేది తన ఆలోచన. దుఃఖానికి కారణం ఆలోచన. ఆలోచన లేకపోతే ఏ దుఃఖం ఉంది? ఇక్కడ ఏమంటున్నారు? పోయినవాడు బాగానే ఉన్నాడు, బతుకున్న వాడికి దుఃఖం ఎందుకు? బికాస్ అది కూడా ఎంతసేపు వాడు దుఃఖించి విసుగుబెట్టి మానేస్తాడు. దుఃఖించడం వెనక్కి రాడు. ఇంకా నిద్రపోతే వస్తాడు, లేకపోతే రా. ఒకవేళ నిజంగానే వచ్చాడు అనుకో, అప్పుడు ఇంకా దుఃఖిస్తాడు. పోయాడు అనుకో, తిరిగి వచ్చాడని. ఆధ్యాత్మలో కూడా ఆనందంగా వినండి. అలా కొన్ని జరిగిన సంఘటనలు చిన్నప్పుడు విన్నాను గురువు గారు. పైకి వెళ్ళి మళ్ళీ ఏదో యమధర్మరాజు పైనుంచి తోశాడని, మళ్ళీ కిందకి వచ్చి పడ్డాడని. ఇంకా నీకు డేటుగా ఆలోచన నీ కంఫర్ట్, నీ యొక్క సహజత్వమే ఆనందం. ఏమా సరోజ, నువ్వు ఏమన్నా ఉందా? లేదు గురువు గారు. దుఃఖపూరిత వాతావరణం దుఃఖం ఏం లేదు గురువు గారు. ఉన్నది శాంతి, ఆనందమే. వెరీ గుడ్. శాంతి నీ స్వరూపము, ఆనందము నీ సహజత్వము. అవును గురువు గారు. ఆత్మస్థితి ఆలోచన కాదది. అవును గురువు గారు. స్మరణ ఆలోచన కాదు నాయన. అందుకనే ఆత్మలో నీవు ఉండమంటాడు మహర్షి. అవును గురువు గారు. నీవుగా ఉన్నావు ఆల్రెడీ. ఆ గురువు గారు. ఆ గురువు గారు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేవు గురువు గారు. డౌట్లు లేవా? డౌట్లు లేడా? ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా డౌట్ రాదు గురువు గారు. నిజమే. ఆనందంగా ఉందని చెప్పేవాడు ఉన్నాడా ఇంకా? అది చెప్పలేను గురువు గారు. చెప్పలేని వాడేవాడు. సరే, చాలా సంతోషం. దేనికి చింతించవద్దు. ఆ గురువు గారు. ఉన్నదని బంధాలు పెంచుకోవద్దు. ఆ గురువు గారు. బాధపడవద్దు. ఆ గురువు గారు. ఈ రెండు కూడా మానసికమైన ధోరణులే తప్ప ఆ గురువు గారు. సావుల్లో కూడా బతకడం అంటే ఇదే. అవును గురువు గారు. అర్థమైంది గురువు గారు. అర్థమైంది గురువు గారు. నీవు కానప్పుడు ఉంటే, లేకపోతే నీకెందుకు? ఆ గురువు గారు. బి యాజ్ యు ఆర్ అని అర్థం. ఆ గురువు గారు. చెడిపోతే నీకెందుకు? ఆ గురువు గారు.